Yes, hi friends. The great technology cloud computing AWS lo VPC virtual private cloud interview questions and exam questions, very much useful for real time. Very important these questions. Number 1, how does VPC peering work? Already ఇవన్నీ చెప్పుకున్నామండి. 2 VPCs మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ బిట్వీన్ 2 VPCs. దాన్నే చూద్దాం ఇక్కడ. VPC peering connects 2 VPCs for communication using private IPs. Traffic stays within AWS without transiting the internet. VPC peering connects 2 VPCs for communication using private IPs. Traffic stays within AWS without transiting the internet. Number 2, what are route tables and why are they important? Route tables గురించండి. Route tables define paths for traffic within a VPC and external destinations. It defines path. Simple keyword, route table defines paths. Route table defines paths for traffic within a VPC and to external destination. Example, IGWNAT. ఇవి కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. IGW అంటే ఇంటర్నెట్ గేట్వే, NAT గేట్వే. Number 3, internet gateway versus NAT gateway. What is the difference between internet gateway and NAT gateway? The main difference చూద్దాం. Internet gateway అనగానే enables internet access for public subnet instances. Internet అంటేనే పబ్లిక్, enables internet access for public subnet instances. NAT gateway provides outbound internal access for private subnet instances. No confusion. IGW for public, NAT for private. NAT gateway provides outbound internet access for private subnet instances. Next, 4th, purpose of security groups and NACLS. NACL అంటే Network Access Control List. Purpose of security group NACL. ఆ purpose or advantage చూద్దాం. Security groups, instance level rules for inbound outbound traffic. అంటే సెక్యూరిటీ గ్రూప్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పోవాలి టు ప్రొవైడ్ సెక్యూరిటీ కాబట్టి అందుకు అక్కడ ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ అన్నాడు. ఇన్స్టాన్స్ లెవెల్ రూల్స్ ఫర్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఉంటాయి సెక్యూరిటీ ప్రకారం, సెక్యూరిటీ కావాలి కాబట్టి. NACLs నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ గురించి చూద్దాం. సబ్నెట్ లెవెల్ స్టేట్లెస్ రూల్స్ ఫర్ ట్రాఫిక్ ఫిల్టరింగ్. సబ్నెట్ లెవెల్ స్టేట్లెస్ రూల్స్ ఫర్ ట్రాఫిక్ ఫిల్టరింగ్, ట్రాఫిక్ని ఫిల్టర్ చేస్తుందండి. ఇది రూల్సే. సబ్నెట్ లెవెల్ స్టేట్లెస్ రూల్స్ ఫర్ ట్రాఫిక్ ఫిల్టరింగ్. అది సబ్నెట్ అంటే పార్ట్ ఆఫ్ ది నెట్వర్క్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. రిస్ట్రిక్టింగ్ ట్రాఫిక్ బిట్వీన్ సబ్నెట్స్. నెంబర్ 5 క్వశ్చన్, రిస్ట్రిక్టింగ్ ట్రాఫిక్ బిట్వీన్ సబ్నెట్స్ అంటే యూజ్ NACLs ఆర్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ టు లిమిట్ యాక్సెస్ బేస్డ్ ఆన్ IP రేంజెస్ ఆర్ పోర్ట్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం పైన. యూజ్ NACLs నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్స్ ఆర్ సెక్యూరిటీ గ్రూప్స్ టు లిమిట్ యాక్సెస్ based on IP ranges or ports. లిమిట్ ది యాక్సెస్ రిస్ట్రిక్టింగ్ క్వశ్చన్లో ఆన్సర్ ఉంటుంది, ఆన్సర్లో క్వశ్చన్ ఉంటుంది. రిస్ట్రిక్టింగ్ ట్రాఫిక్ అన్నాడు, లిమిట్ ది యాక్సెస్ అన్నాడు. ఏవి యూజ్ చేస్తాం? NACLs సెక్యూరిటీ గ్రూప్ అంతే. నెంబర్ 6, డిజైనింగ్ ఏ మల్టీ రీజియన్ VPC ఆర్కిటెక్చర్. అన్నాడండి. ఏం లేదు, VPCs existed at different regions, that is called multi-region. దాని గురించి చూద్దాం. యూజ్ ట్రాన్సిట్ గేట్వే ఆర్ VPC peering for inter-region connectivity. for inter-region connectivity. Next, ensure redundancy, low latency, compliance with regulations. ఇవన్నీ రిడెండెన్సీ, లో లేటెన్సీ, కాంప్లెన్స్ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. యూజ్ ట్రాన్సిట్ గేట్వే ఆర్ VPC peering. ఈ రెండు దేనికోసం అండి? ట్రాన్సిట్ గేట్వే ఆర్ VPC peering ఫర్ ఇంటర్ రీజియన్ కనెక్టివిటీ. ఇది అయిపోయింది. నెక్స్ట్ వెరీ సింపుల్ అండి. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ విత్ VPC అదేంటో చూద్దాం. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ విత్ VPC 8 క్వశ్చన్.
distributes incoming traffic across instances in subnets and enhances scalability and fault tolerance. Distributes elastic load balancer already we have explained. Distributes incoming traffic across instances in subnets and enhance స్కేలబిలిటీ అండ్ ఫాల్ట్ టాలరెన్స్. లోడ్ బ్యాలెన్సర్ అంటే బ్యాలెన్స్ ది లోడ్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆల్రెడీ. నెంబర్ 9, ఎన్ష్యూరింగ్ హై అవైలబిలిటీ ఇన్ ఏ విపిసి డిజైన్. హై అవైలబిలిటీ ఉండాలి అంటే డేటా అనేది మనకి హై అవైలబిలిటీ ఉండాలి, దాని గురించి చూద్దాం. ఎన్ష్యూర్ హై అవైలబిలిటీ ఇన్ ఏ విపిసి డిజైన్ ఏంటో చూద్దాం. డిప్లాయ్ రిసోర్సెస్ అక్రాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. డిప్లాయ్ రిసోర్సెస్ అక్రాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్, అది అంటే మల్టిపుల్ అవైలబుల్ వేరియస్ జోన్స్లో డేటా స్టోర్ అవ్వాలి, అంతే కదా. వేరియస్ మల్టిపుల్ జోన్స్లో అవైలబిలిటీ ఉండాలి, అది దట్ ఈస్ కాల్డ్ హై అవైలబిలిటీ. యూజ్ రిడెండెంట్ ఐజీడబ్ల్యూఎస్, ఎన్ఏటి గేట్వేస్ అండ్ లోడ్ బ్యాలెన్సర్. యూజ్ రిడెండెంట్ ఐజీడబ్ల్యూఎస్, నాట్ గేట్వేస్ అండ్ లోడ్ బ్యాలెన్సర్స్. విపిసి లిమిట్స్ అన్నాడు చూద్దాం. డిఫాల్ట్ 5 VPCs పెర్ రీజియన్, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. డిఫాల్ట్ 5 VPCs పెర్ రీజియన్. 200 సబ్నెట్స్ పెర్ VPC. లిమిట్స్ కెన్ బి ఇంక్రీజ్డ్ వయా AWS సపోర్ట్స్. లిమిట్స్ కావాలంటే మనం AWS సపోర్ట్ ద్వారా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫాల్ట్ 5 VPCs per region, 200 subnets per VPC. Please like, share, subscribe. Thank you.